కన్నప్ప సినిమాపై మరొక వివాదం రాజుకుంది. ఆ సినిమాలోని పిలక గిలక పాత్రలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బ్రాహ్మణ చైతన్య వేదిక. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శివలింగానికి అభిషేకం చేశారు. కొంతకాలంగా మంచు కుటుంబం బ్రాహ్మణులు కించపరుస్తోందని అన్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్. కన్నప్ప సినిమాలో కూడా పిలక గిలక పాత్రలు పెట్టారని ఫైర్ అయ్యారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. పిలక గిలక పాత్రలు లేవని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించాలని, లేదంటే న్యాయ పోరాటం చేసి సినిమా విడుదలను అడ్డుకుంటామన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న రాక్షస ఆత్మలు నశించాలని అంటే రాక్షసాత్మలు నశించాలని కోత్రపీఠ హోమం మంచి మోహన్ బాబు రాక్షసాత్మలు మంచి మోహన్ బాబు కుటుంబం నశించాలి. మంచి మోహన్ బాబు కుటుంబాలు మోహన్ బాబు ధార్మికుల ఐక్యత, అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత పరిహారార్థం, దుష్టక్రీడ పరిహారార్థం సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధర్మాన్ని మంటగలిపే మంచి మోహన్ బాబు మంచి విష్ణు బ్రాహ్మణులకి రాక్షసాత్మలు ఈ పాత్రలు పెట్టాడు. ఈ పాత్రలు పిలక గిలక, పిలక ఏమో బ్రహ్మానందం, గిలకేమో సప్తగిరి. అంటే ఒక సామాజిక వర్గాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. వాళ్ళకి కడుపులో తిండి, ఒంటి మీద బట్ట, తిరిగే కారులో ఆయిలు, కారులు అన్నీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే. వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం. వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేశాం, కోర్టులో ఫైట్ చేస్తున్నాం. అయితే ఇందులో ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళది చాలా పెద్ద తప్పు ఉంది. గతంలో దేనికైనా రెడీ. మేము హైకోర్టుకు వెళ్తే 3 సన్నివేశాలు కట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది 2013లో. అప్పటికి సినిమా వెళ్ళిపోయింది. మళ్ళా ఇప్పుడు సిబిఎఫ్సి వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చాం పోయిన సంవత్సరం ఈ సినిమా మీద. ఇప్పుడు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ లాయర్ని పెట్టుకొని కోర్టులో, హైకోర్టులో వాదించుకుంటున్నారు. ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు గనక తొలగించకపోతే రీజనల్ ఆఫీసర్ మీద మేము క్రిమినల్ కేసు చట్ట ప్రకారం కట్టబోతున్నాం. ఇదిగో ఈ పాత్రలు పెట్టాడు. కన్నప్ప సినిమాపై వివాదం రాజుకుంది. ఆ సినిమాలోని పిలక గిలక అనేటువంటి పాత్రలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వారు నిరసన కూడా చేపట్టారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆ పిలక గిలక పాత్రలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? మళ్ళీ ఏదైతే ఈ రోజు గుంటూరులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బ్రాహ్మణ సంఘాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. ఏదైతే కన్నప్పకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో పిలక గిలక అంటూ కూడా ఒక పోస్టర్, బ్రహ్మానందం అలాగనే సప్తగిరితో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇది బ్రాహ్మణులను కించపరచడమేనని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మంచు మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణులు కించపరిచే అలవాటు ఉంది. గతంలో కూడా ఇదే విధంగా కించపరిచారు. అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళన చేశారు. అయితే ఇప్పుడు కూడా తిరిగి కన్నప్ప సినిమాలో కూడా మళ్ళీ బ్రాహ్మణులని అవమానించేలాగా పిలక గిలక అంటూ కూడా మాట్లాడారు. సో ఇది అనేది కరెక్ట్ కాదు. బ్రాహ్మణ సంఘాలని ప్రతిసారి ఏదైతే బ్రాహ్మణులు కించపరుస్తూ సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్లు పెట్టడం కావచ్చు, అలాగనే అలాంటి సీన్లు క్రియేట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అలాగనే దీంతో పాటు కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు లేవనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మోహన్ బాబు ప్రకటించాలి అని వాళ్ళు క్లియర్ గా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇలాంటి ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్న సినిమాల్లో ఉన్నటువంటి అసభ్యకరమైన సినిమాలో ఉన్నటువంటి సీన్లు ఏదైతే ఉన్నాయో ఈ సీన్లను కూడా తొలగించాలి. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశామని ఆ బ్రాహ్మణ సంఘాలు చెప్పడం జరిగింది. ఒకవేళ లేదంటే కోర్టు ద్వారానే ఏదైతే కన్నప్పలో ఉన్నటువంటి ఈ సీన్లు కానీ అలాగనే బ్రాహ్మణులను కించపరిచేటువంటి తొలగించకపోతే తాము కోర్టు ద్వారా కన్నప్ప సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. అలాగనే
ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇదే తరహాలో కొనసాగితే మంచు కుటుంబం నాశనం కాక తప్పదంటూ కూడా వాళ్ళు శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం గుంటూరులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. మరోవైపు బ్రాహ్మణ చైతన్య వేదిక అలాగనే బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నళిని. రైట్ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫో.